మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మనకు తెలుసు జియో కొత్త ప్లాన్స్ అనేది రిలీజ్ చేసింది. అలాగే ఎయిర్టెల్ కూడా తన కొత్త ప్లాన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఎయిర్టెల్లో 399 ప్లాన్ ఉంది, అలాగే జియోలో 399 ప్లాన్ ఉంది, ఈ రెండింటికి వేరియేషన్ ఏంటి, ఏది బెస్ట్, ఏది తీసుకుంటే మంచిది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో ముందుగా మనం ఎయిర్టెల్ గురించి మాట్లాడుకుందాం. సో ఎయిర్టెల్ గురించి మాట్లాడుకుంటే ఎయిర్టెల్ అనేది చాలా ప్లాన్స్ అనేవి చాలా రకాల ప్లాన్స్ అనేది రిలీజ్ చేసింది. ఆ ప్లాన్స్ చూస్తుంటే యాక్చువల్గా అది చాలా కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. అది స్టేట్కి ఒక ప్లాన్ చెప్పిన రిలీజ్ చేయడం జరిగింది. ఒక స్టేట్లో ఒక ప్లాన్ రన్ అవుతుంది, ఇంకో స్టేట్లో ఇంకో ప్లాన్ రన్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే 399 గురించి మనం మాట్లాడుకుంటున్నామో అదే 399 మనకి జియోలో కూడా ఉంది. ఇప్పుడు జియోకి 399కి ఎయిర్టెల్ 399కి ఏంటి వేరియేషన్ అనేది ఒకసారి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఎయిర్టెల్లో వచ్చేసరికి మనం 399 ప్లాన్ వేసుకున్నట్టయితే 4G డేటాని మనకి 70 డేస్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనం త్రూ ఎయిర్టెల్ యాప్ ద్వారానే రీఛార్జ్ చేసుకోవాలి. అదే కనుక మీరు పేటిఎం ద్వారా కానీ, లేకపోతే ట్రూ బ్యాలెన్స్ అని, లేకపోతే ఫ్రీ రీఛార్జ్ కానీ, ఇలాగా ఏదైతే థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయో, సో థర్డ్ పార్టీ యాప్స్తో కనుక మీరు రీఛార్జ్ చేసుకుంటే డైలీ 1GB చొప్పున 28 డేస్ మాత్రమే వస్తుంది. అలాగే లోకల్ ఎస్టీడీ కాల్స్ అవుట్ గోయింగ్ కంప్లీట్ ఫ్రీ అని చెప్పి చెప్తున్నారు. అలాగే వచ్చేసరికి మీకు ఇక్కడ రోమింగ్ ఫ్రీ అని చెప్పి ఎక్కడ చెప్పట్లేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటున్నారు. SMS ఫ్రీ అని చెప్పి ఎక్కడ చెప్పట్లేదు. సో ఈ ఆఫర్ వచ్చేసరికి ఎయిర్టెల్ ఏంటంటే కేవలం ఎయిర్టెల్ యాప్ దాంట్లో వాడిన వాళ్ళకే దొరుకుతుంది. విడిగా బయట మనం ఏదైతే థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయో సో వాటి నుంచి మనం రీఛార్జ్ అనేది చేసుకున్నట్టయితే మనకి 28 డేస్ మాత్రమే ఈ వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. మనకి 70 డేస్ వ్యాలిడిటీ అనేది లభించదు. అలాగే ఈ 70 డేస్ వ్యాలిడిటీ కూడా అందరికీ ఇవ్వట్లేదు. స్పెషల్గా కొంతమందిని సెలెక్ట్ చేసి ఇస్తున్నాం అంటున్నారు. అది కూడా మనకి ఇక్కడ ఎయిర్టెల్ యాప్లో మనకు కనబడుతుంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం జియో చూసుకుందాం. జియోకి వచ్చేసరికి ఇదే 399 ప్లాన్కి వచ్చేసరికి మనకి 84 డేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళు 70 డేస్ ఇస్తుంటే వాళ్ళు 84 డేస్ ఇస్తున్నారు. అంటే 14 డేస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. డైలీ 1GB అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు జియో నుంచే చేసుకోవాలని లేదు, మీరు థర్డ్ పార్టీ యాప్ దేంతో చేసుకున్నా సార్ మనకి 84 డేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసరికి ఎయిర్టెల్లో లేని దీనిలో ఉన్నది ఏంటంటే ఏదైతే డేటా ఉందో ఆ 1GB డేటా అయిపోయిన తర్వాత ఎయిర్టెల్లో మనకి ఎక్స్ట్రాగా ఏదైతే 2G డేటా ఉందో ఆ 2G డేటా రావట్లేదు. జియోలో 1GB డేటా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం 128 KBPSతో స్పీడ్ అనేది పడిపోవడం జరుగుతుంది. ఆ 128 KBPSతో మనం డేటాని యూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకోటి వచ్చేసరికి మనం ఎయిర్టెల్కిను జియోకి మనం కంపేర్ చేసుకొని చూసుకున్నట్టయితే ఎయిర్టెల్ 4G నెట్వర్క్ అనేది అన్ని ఏరియాల్లో అవైలబుల్ లేదు. అంటే అన్ని చోట్ల అవైలబుల్ లేదు. కొన్ని చోట్ల 3G నడుస్తుంది, కొన్ని చోట్ల 4G అనేది నడుస్తుంది. అలాంటప్పుడు మీకు ఏదైతే వీళ్ళు 4G డేటా ఇస్తున్నారో ఆ 4G డేటా అనేది 3G కన్వర్ట్ అయ్యి వస్తుంది అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 4G డేటాని మాత్రమే మీరు 1GB చొప్పున వాడగలరు అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీకు అక్కడ చెప్తున్నాయి. ఇక్కడ మనకి బెస్ట్ ఆఫర్ ఫర్ యూ అని ఉంది కనిపిస్తుంది చూసారుగా. సో దీని అర్థం ఏంటంటే ఏదైతే ఈ ప్లాన్ ఉందో ఈ ప్లాన్ అందరికీ వర్తించదు. కొంతమందికి 28 డేస్ మాత్రమే ఉంటుంది, కొంతమందికి మాత్రం 70 డేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఎయిర్టెల్ అనేది ఈ ప్లాన్ అనేది ఇవ్వట్లేదు. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి బెస్ట్ ఆఫర్ ఫర్ యూ అని చెప్పి ఉంది. సో ఇక్కడికి వెళ్ళి మనం చూసినట్టయితే 399 ప్లాన్కి వచ్చేసరికి అన్లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ 1GB డైలీ, అది 3G కావచ్చు 4G కావచ్చు, 4G హ్యాండ్సెట్ ఉంటే మీకు 70 డేస్ అనేది రావడం జరుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్ అని ఉంది. ఇక్కడ SMS ఫ్రీ అని, రోమింగ్ ఫ్రీ అని ఇంకేమీ మనకి రాసలేదు. అదే కనుక మనం స్పెషల్ రీఛార్జ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం అదే 399 ప్లాన్ మనం చూసుకున్నట్టయితే ఎంత కన్ఫ్యూజన్గా ఇచ్చారంటే ఇక్కడ మీరు చూడొచ్చు. అదే స్పెషల్ రీఛార్జ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి అన్లిమిటెడ్ లోకల్ ఎస్టీడీ మొబైల్స్ కాల్స్, అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అండ్ 1GB డైలీ డేటా అనేది 28 డేస్ మాత్రమే ఇస్తామని చెప్పి ఇక్కడ రాస్తుంది. అలాగే మీది 3G హ్యాండ్సెట్ అయితే మీకు 3G డేటా 1.25 GB మాత్రమే ఇస్తారనమాట 1 month వరకు. ఇది వీళ్ళు చేసే పని. ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసి ఎవరైతే ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ అంటే కస్టమర్స్ ఉన్నారో సో వాళ్ళందరినీ చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు వీళ్ళు. వీడు చింత చచ్చినా పులుపు చావదని ఇంకా వీడు మారలేదు. ఇవ్వాలనుకుంటే అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజున మార్కెట్లో చూస్తే పోటీ చాలా బాగా రన్ అవుతుంది. జియోతో ఎవరు పోటీ పడలేకపోతున్నారు. ఇలాంటప్పుడు కూడా ఇలాంటి ఆఫర్లు ఇస్తాం వృధా. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎయిర్టెల్ వాడుతున్నట్టయితే మీరు జియోలోకి వెళ్ళకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్లాన్ వేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎయిర్టెల్ యాప్ని వేసుకొని ఆ ఎయిర్టెల్ యాప్లో బెస్ట్ ఆఫర్ ఫర్ యూ అని చెప్పి చూసారు కదా. ఇక్కడికి వెళ్ళి మీరు చూసుకున్నట్టయితే మీకు ఆఫర్ వర్తిస్తుందో లేదో చూసుకొని అక్కడ రీఛార్జ్ చేసుకోండి. లేకపోతే మీరు పప్పులో కాల్ వేసిన వాళ్ళు అవుతారు. అనవసరంగా 28 డేస్కి మీరు 399 రూపీస్ పే చేసిన వాళ్ళు అయిపోతారు. సో తర్వాత వచ్చేసరికి డైలీ 1GB అయిపోయిన తర్వాత వీళ్ళు నెట్ స్పీడ్ అనేది తగ్గించి మనకి ఇస్తారంటే అది కూడా ఏమి లేదు. నెట్ స్పీడ్
ఏమి తగ్గించి మనకేమి ఇంకా ఎక్స్ట్రా డేటా అనేది అయితే ఏమి ఇవ్వట్లేదు. సో తర్వాత మనకు కావాలనుకుంటే మనం ఏమైనా బూస్టింగ్ చేసుకోవచ్చా అంటే ఇప్పుడు ఎలాగైతే మనకి జియో ఉందో జియోలో మనం బూస్టింగ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో కూడా అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటే దీంట్లో కూడా ఉన్నాయి. కాకపోతే దీనికి వచ్చేసరికి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు జియోది వచ్చేసరికి మనం 399 రూపీస్ వేసుకున్నట్టయితే మనకి 3 months వరకు దాని వ్యాలిడిటీ అంటూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం బూస్టింగ్ అనేది వేసుకున్నట్టయితే ఏది మనకి డైలీ 1 GB అయిపోయింది, మళ్ళీ మనకి 4G నెట్ స్పీడ్లో కావాలి, డేటా ఇదిగా కొనుక్కోవాలి అనుకుంటే సో వాటి ప్లాన్స్ వచ్చేసరికి నేను ఎంత ముందు చేసిన వీడియోలో చెప్పడం జరిగింది. దీన్ని ఇప్పుడు నేను కంపేర్ చేయడానికి ఒకసారి చెప్తున్నాను, మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మనకి 11 రూపాయలు పెడితే మనకి 100 MB అనేది మనకి జియోలో లభిస్తుంది. అది మనం 3 months వరకు యూజ్ చేసుకోవచ్చు, మీరు ఇక్కడ గమనించండి. అలాగే ఇక్కడ మనం 51 రూపాయలు పెడితే మనకి 1 GB లభిస్తుంది. ఇది 3 months వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఏది 399 మనం ప్లాన్ వేసుకుని ఆ తర్వాత మనం ఎక్స్ట్రాగా మనం పే చేసుకున్నట్టయితే. అలాగే వచ్చేసరికి 91 రూపీస్ పెడితే 2 GB, 201 రూపీస్ పెడితే 5 GB, 301 రూపీస్ పెడితే మనకి 10 GB అనేది లభిస్తుంది జియోలో. ప్రతిదీ మనకి 3 నెలలు అనేది దీనికి వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. అదే ఇప్పుడు మనం ఎయిర్టెల్లోకి వెళ్ళినట్టయితే వాళ్ళు ఎలాగ ఇచ్చారనేది ఒకసారి చూసుకుందాం. ఎయిర్టెల్లో 19 రూపీస్ పెడితే మనకి 100 MB ఇవ్వడం జరుగుతుంది. అది వచ్చేసరికి 2 days అంట వ్యాలిడిటీ. అక్కడ వచ్చేసరికి మనం 11 రూపాయలకి వచ్చేసరికి 100 MB ఇస్తున్నారు. దానికి మనకు 3 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది, ఎందుకంటే మనం 399 రూపీస్ వేసుకుంటాం కాబట్టి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ 51 రూపీస్కి 1 GB డేటా అని ఇస్తున్నారు. ఎయిర్టెల్ 49 రూపీస్కి 1 GB డేటా ఇస్తున్నారు. అది కూడా 1 day వ్యాలిడిటీ. అక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే 3 months వ్యాలిడిటీ అనేది ఉంటుంది, ఇక్కడ 1 day వ్యాలిడిటీ అంటున్నారు. అదే మనకి ఎక్స్ట్రా వ్యాలిడిటీలో కావాలనుకుంటే మనం 97 రూపీస్ పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనకి 5 days వ్యాలిడిటీ ఇస్తారు 1 GBకి. ఇది చాలా దారుణం అని చెప్పాలి. ఇంకోటి వచ్చేసరికి 91 రూపీస్కి 2 GB డేటా ఇస్తున్నారు. ఇక్కడ మనకి 97 రూపీస్కి 1 GB డేటా ఇస్తున్నారు. అది కూడా 5 days వ్యాలిడిటీ. 5 GB ఎంత ఉందనేది వీళ్ళ ప్లాన్ లో చూద్దాం. 5 GB చూసుకున్నట్టయితే 28 daysకి 655 అంటే 655 రూపాయలు మనం పే చేసినట్టయితే 5.5 GB ఇస్తారంట ఎయిర్టెల్. దానికి మనకు వ్యాలిడిటీ వచ్చేసరికి 28 days పడుతుంది. సో అక్కడ మనకు 5 GB మనం డేటా ఎంతకు తీసుకుంటున్నాం అనేది ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని మనం కేవలం 201 రూపాయికే మనం 5 GB అనేది తీసుకోగలుగుతున్నాం. అంటే దగ్గర 450 రూపాయల దాకా వేరియేషన్ అనేది ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మన 10 GB వచ్చేసరికి 301 ఉంది. ఇందులో 10 GB ఎంత ఉందనేది కూడా ఒకసారి చూసేసుకుందాం. సో ఇందులో చూసుకున్నట్టయితే మళ్ళీ వీడు కన్ఫ్యూజ్ చేయడానికి కాకపోతే ఇక్కడ 10 GB వచ్చేసరికి 498 రూపీస్ అని చెప్పి రాస్తుంది. అది కూడా 28 days వ్యాలిడిటీ అన్నాడు. అది కూడా మనం వచ్చేసరికి నైట్ అవర్స్ అంట. అంటే ఈ 10 GBని మనం మిడ్ నైట్ 3 నుంచి 5 వరకు అంటే 2 గంటల లోపే ఈ 10 GBని వాడుకోవాలి. ఆ తర్వాత మనకి ఆ 10 GB అనేది పని చేయకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ అలాగే రాస్తుంది హ్యాపీ అవర్స్ నైట్ అంట. సో అందుకని చెప్పి మన మీద కరుణించి పాపం 498 రూపాయలకే 2 గంటలు చెప్పిన రోజుకి 28 రోజులు ఇవ్వడం జరిగింది ఆ 10 GBని. ఈ సదవకాశాన్ని మీరు ఖచ్చితంగా వాడుకోవాల్సిందే, ఎందుకంటే ఎయిర్టెల్ ఇలాంటి మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎయిర్టెల్ వాడుతున్నట్టయితే ఈ సదవకాశాన్ని మీరు ఖచ్చితంగా వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తున్నాను, ఎయిర్టెల్ బెస్టా జియో బెస్ట్ అని అడిగితే ఆల్వేస్ జియో బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఎయిర్టెల్ ఎన్నిసార్లు అయినా సరే ఇలాంటి నక్కజిత్తుల వ్యవహారాలే చేస్తుంది, కానీ మంచి ప్లాన్స్ సక్రమంగా ఇవ్వాలి అనేది మాత్రం ఎప్పుడు ఆలోచించదు. ఎప్పుడు చూసినా సరే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని పీడించుకొని ఎంతవరకు లాగాలో అంతవరకు లాగాలని చూస్తారు తప్పితే పర్ఫెక్ట్గా ప్లానింగ్గా మంచి ప్లాన్స్ ఇద్దాం వీళ్ళకి, వీళ్ళు ఎప్పటి నుంచో మనని ఆదరిస్తున్నారు సో వీళ్ళని మనం చక్కగా చూసుకుందాం అని ఏమి లేదు. ఏదో ఈరోజు జియో పుణ్యం అని చెప్పి ఏదో పైనుంచి దిగొచ్చేదో కొన్ని ప్లాన్స్ అంటే ఏదో ముష్టిలాగా వేస్తాను తప్పితే వీడు మాత్రం ఎప్పుడు మారడు. సో అందుకని చెప్పి నేను ఆల్వేస్ జియో బెస్ట్ అని చెప్తాను. ఈ ప్లాన్స్ బట్టి మీకు తెలిసి ఉంటుంది ఎయిర్టెల్ 399కి అలాగే జియో 899కి ఉన్న వేరియేషన్. సో ఈ వీడియో ద్వారా ఎయిర్టెల్ 399 అలాగే జియో 399 గురించి తెలుసుకున్నాను చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.